లిరిక్ రైటర్ అనేది అస్సలు రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టరు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారు తప్ప, ఒక బయటికి వచ్చి చూస్తే ఆడియన్స్కి కానీ, లేదంటే సినిమా ఓవరాల్గా ఒక సినిమా అనగానే గుర్తొచ్చేది యాక్టర్సే. మిగతా బియాండ్ ద స్క్రీన్ టెక్నీషియన్స్ ఎవరికి తెలియదు. ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ ప్రాణం పెట్టేస్తాడు, బట్ తెలియదు. RRRకి ఆస్కార్ వచ్చింది నాటికి, దాని కొరియోగ్రాఫర్ చాలామంది తెలియదు. సో ఇలా తెర వెనక ఉండేవాళ్ళు వెనకాలనే ఉండిపోతారండి. బట్ దాని గురించి మనం పెద్దగా ఇప్పుడు బాధపడిన పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఉన్నప్పుడే పైన స్టేజీ పైకి పిలవలేదు చాలాసార్లు. నేను వెళ్ళి ఫంక్షన్స్కి కూర్చొని పిలుస్తారేమో అని చెప్పి పిలవకపోతే వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక డెబ్యూ డైరెక్టరే మొత్తం సింగిల్ కార్డ్ రాశాను, మొత్తం స్టేజ్ పైనే ఉన్నారు, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఉన్నారు, బట్ నన్ను పిలవలేదు. నేను చాలా హట్ అయిపోయి నేను వెళ్ళిపోయాను. చీఫ్ గెస్ట్గా అల్లు అర్జున్ గారు వచ్చారు అక్కడికి. ఆయన పైకి వచ్చి ఫస్ట్ నేను రైటర్స్ని గౌరవించుకుంటా, ఈ సినిమాలో అన్ని పాటలు రాసిన కృష్ణకాంత్ గారికి అని స్పీచ్ మొదలుపెట్టారు. ఎవరికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారంటే ఈ సినిమాకి లిరిక్స్ రాసిన కేకే గారికి. సో నేను ఇంటికి వెళ్ళి టీవీలో చూశాను. నేను కాసేపు ఉంటే అక్కడ లైవ్ ఉండి అప్పుడైనా వాళ్ళకి గుర్తొచ్చేది. బట్ ఆ యాంకర్ అంటే చాలా పెద్ద యాంకర్ ఆవిడ. సో లిరిక్ రైటర్ ఎవరు కూడా చూసుకోలేదు, పిలవలేదు. బట్ వెళ్ళిపోయిన తర్వాత బన్నీ గారు గుర్తించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సేమ్ థింగ్ రిపీటెడ్ ఇంకోసారి కూడా అలాగే జరిగింది. సో ఆ యాంకర్ ఎక్కడో కనిపిస్తే చెప్పా, హాయ్ అండి అంటే, లిరిసిస్టులు ఎందుకండి అసలు మరీ అంత నీచంగా మీరు లిరిసిస్టులు పిలవరు ఎందుకంటే, అయ్యో సారీ అండి ఈసారి నుంచి అలా జరగదు అని ఆవిడ చెప్పారు. బట్ నాకే నచ్చలేదు. అలా అడిగి రెస్పెక్ట్ ఇప్పించుకోవడం కరెక్ట్ కాదు కదా.